తొలినాళ్లలో వ్యవసాయం కష్టంగా అనిపించినా అడుగు వెనక్కి వేయలేదు ఈ రైతు దంపతులు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల సాగుపై దృష్టి పెట్టారు. ఎలాంటి రసాయన మందులు వాడకుండా మట్టితో చేసిన ఎరువులను, మట్టి నీళ్లను పిచికారీ చేసి అద్భుతంగా కూరగాయలు పండిస్తున్నారు. సేద్యంలో చాలా వరకు సివిఆర్ మట్టి ద్రావణాన్ని వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్లోకి రావడానికి ముఖ్య కారణం ఒకటి ఏంటంటే మా అనారోగ్య సమస్యల వల్ల మేము మెయిన్గా దీంట్లోకి రావడం జరిగింది. సో అనారోగ్యాలు ఎక్కడైతే మేము స్టార్ట్ చేయకముందు, మేము ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేయకముందు వేరే వాళ్ళ దగ్గర ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లస్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిత్యావసరాలు వస్తువులు ఏదైతే ఉన్నాయో బియ్యం, పప్పులు, నూనెలు ఇలాంటివన్నీ మేము కొనుక్కొని మేము వాడడం జరిగింది. సో దానివల్ల నా ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోయినాయి. సో దానివల్ల మేము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని అందరికీ ఒక మంచి ఫుడ్ను అందజేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నాము. సో దానివల్ల మేము ఇప్పుడు 8 ఎకరాల్లో సాగు మొదలుపెట్టాము. సో ఈ సాగు మొదలుపెట్టిన కానుంచి అంటే ప్రతి ఒక్కరూ చాలామంది వస్తున్నారు. అంటే చాలామంది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేద్దామని చాలామంది యూత్ అందరూ వస్తున్నారు, కానీ వాళ్ళు నిలదొక్కకపోతున్నారు. ఎందుకంటే అది పంట వస్తుంది కానీ దాన్ని అమ్ముకోవడం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానివల్ల మేమేం చేసామంటే మాకు కూడా ఆ సమస్య వచ్చింది. సో ఆ సమస్య వల్ల మేము ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో కానీ దాని ద్వారా మేము అందరికీ చెప్పడము, దాని తర్వాత దాని నుంచి అందరికీ అమ్ముకోవడం జరుగుతుంది అన్నట్టు. సో దానివల్ల మాకు కొంచెం ఆదాయము అటో ఇటో కొంచెం సమకూరుతుంది. సాగులో అనుభవం లేని తమకు ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని సునంద, రవి ఆనందిస్తున్నారు. 2 ఎకరాల్లో కంది విత్తారు, అంతర పంటలు వేశారు. 5 క్వింటాళ్ల కొర్రలు, 2 క్వింటాళ్ల సజ్జలు, 5 క్వింటాళ్ల అండుకొర్రల దిగుబడి వచ్చింది. ఇవి కోసిన తర్వాత కుసుమ విత్తారు. 3 ఎకరాల్లో అధిక పోషకాలతో కూడిన ఇంద్రాణి, కూజు పటాలియా, కాలాబట్టి, నవారా, మాపిళ్లే సాంబ వంటి దేశీ వరి రకాలను సాగుచేసి 30 క్వింటాళ్ల దిగుబడి పొందటం విశేషం. మేము అందరికీ మంచి ఆహారాన్ని అందచేయాలని ఒక నిజాయితీతో మేము వచ్చాము. సో ప్రతి ఒక్కరికి ఎవరైతే వ్యవసాయం చేయాలనుకుంటున్నారో, కానీ ఈ వ్యవసాయం చేసే విధానంలో కూడా ప్రతి ఒక్కరికి అంటే వ్యవసాయం చేసే రైతులందరికీ మోకరించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టము వాళ్ళకి దక్కట్లేదండి. ప్రతి ఒక్కరికి ఒక కంపెనీ కానీ లేకపోతే ఏదైనా వేరే కంపెనీస్ ప్రతి ఒక్కరికి ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద వాళ్ళ మీద ఎంత ఖర్చు అయింది, ఎలా ఉంది, ఏంటి ఒక లాభం చూసుకొని వాళ్ళ ప్రోడక్ట్ని బయటికి రిలీజ్ చేస్తారు. కానీ ఒక రైతు మాత్రమే, ఈ ప్రపంచంలో ఒక రైతు మాత్రమే తన ప్రోడక్ట్ని తాను అమ్ముకోలేకపోతున్నాడు. సో అంటే ఎంతమంది ఉన్నా కానీ తక్కువ రేటుకు అడుగుతూ ఉన్నారు అన్నట్టు. సో అది ఎంతవరకు అయితే మనం ప్రజలు ఆలోచించుకోవాలి, వినియోగదారులు ఆలోచించుకోవాలి. సో వినియోగదారుడు ఆలోచించుకున్నప్పుడు రైతు దగ్గర నుంచి మీరు కొన్నప్పుడు సో రైతుకి ప్లస్ వినియోగదారుడికి 2 ఉపయోగపడతాయి. సో మధ్యలో ధరలని కొంచెం అవాయిడ్ చేసి ఉంటే అంటే మీకు తెలిసిన అట్లీస్ట్ మీ చుట్టాలని కానీ మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. మీరు అంటే మేము ఒక్కరమే అందరికీ ఏం చేయలేము. ఈ ప్రపంచానికి లేకపోతే భారతదేశానికి మన ఉన్న జిల్లాలో కానీ లేకపోతే మీ ఊర్లో ఉన్న వాళ్ళకి కొంతమంది బంధువులకైనా సో వాళ్ళకి తోడ్పడండి. ఒక ఎకరం మీద 30,000 ఖర్చు చేస్తే అతనికి నష్టమే వస్తుంది. అంటే 20 క్వింటాలు 15 క్వింటాల లోపే వస్తుంది. సో 15 క్వింటాలు 1500 వేసుకున్నా కానీ మనకి 20,000 లోపే 18,000 రూపాయ వస్తుంది. సో తను నష్టపోతున్నాడు. ప్రతిసారి రైతు నష్టపోతూనే ఉన్నాడు, కానీ రైతు ఏదో ఒక విధంగా మనకు ఆహారం అందజేస్తూ ఉన్నాడు వినియోగదారులకి. సో వినియోగదారుడు ప్రతి ఒక్కటి మీరు ఆలోచించుకోవాలి, వినియోగదారులు అందరూ ఆలోచించుకోవాలి. సో రైతుల దగ్గర నుంచి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రోత్సహించండి. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలో, సో కూరగాయల లేకపోతే నాన్ పెరిషబుల్ ఐటమ్స్, పప్పుల, దినుసుల ఏదైతే అది సో మీ ఏరియాలో మీ సూటబుల్ ఏరియాలలో మీకు ఏదైతే ఆ టైంలో పంట వచ్చే కాలానికి సో ఏదైతే పండుతుందో వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేసి రైతులందరినీ కాపాడాలని నా మనవి. ఆరోగ్యం కోసం చేపట్టిన ఈ వ్యవసాయం ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందని దంపతులు చెబుతున్నారు. ఇక్కడ పండించిన కూరగాయలు స్థానికంగా అమ్మడమే కాక సామాజిక మాధ్యమాల ద్వారా వినియోగదారులకు చేరువై అవసరమైన వారికి కొరియర్ల ద్వారా ఉత్పత్తులు అమ్ముకుంటూ దళారుల అవసరం లేకుండా సాగును లాభసాటిగా తీర్చిదిద్దుకుంటున్నారు.
మనం ఇంత మంచి పద్ధతులు ఉన్నాయి, పురుగు మందులు అవసరం లేకుండా పురుగులు చాలా బాగా చనిపోతున్నాయి, మిత్ర పురుగులు ఆకర్షించబడుతున్నాయి. సో అంటే ఎకో ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. మనం ఏది కలుషితం చేయట్లేదు. మనం తినే తిండి చాలా అంటే చాలా బాగున్నది కదా. ఇంత మంచి పద్ధతులు ఉన్నాయి, ఇవి అందరు రైతులు తెలియాలి. వేలు ఖర్చు పెట్టి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా కాదు, మనకు తెలిసినవి ఇంకా చాలా మంది రైతులు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో సునందనం న్యాచురల్ ఫార్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఎంతో మందికి ఇన్స్పిరేషనల్గా చాలా మంది ముందుకు వస్తున్నారు. కెమికల్ ఫ్రీగా ఎంత అంటే న్యాచురల్ది తీసుకోవాలి, ఆహారమే ఔషధంగా తీసుకోవాలి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతుల్ని మనం ఎంకరేజ్మెంట్గా వారి పండించే ఉత్పత్తులను తీసుకొని వాళ్ళకు చేయూతనిస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అంటే ప్రతి ఒక్కరికి అంటే ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ లాగానే మనకు ఫ్యామిలీ ఫార్మర్ అన్నది ఉండాలి. మనకి మీకేం కావాలో మీ యొక్క ఫార్మర్ని అడిగి పండించుకొని తినాలని నా యొక్క మనవి. ధైర్యంగా మట్టి ద్రావణంతో సేద్యం చేపట్టి నలుగురు ఇదేం సేద్యం అని తప్పుబడుతున్నా ముందుకు సాగి చివరికి గ్రామస్తులతో ఔరా అనిపించుకున్నారు రవి, సునంద దంపతులు.